హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. ఇవాళ మీకు 2 అద్భుతమైన మసాలాలు చూపిస్తాను. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టమే బిర్యానీ అంటే. కానీ దాంట్లో ఏంటంటే మనం అంతా గరం మసాలా అంతా ఆయిల్ వేస్తాం కదా, అవి మనం తినేటప్పుడు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది, పంటి కింద పడి. అలా లేకుండా మీకు అన్నిటితో పౌడర్ చేసి చూపిస్తాను. ఈ పౌడర్ 1 స్పూన్ వేసుకుంటే చాలు, మీ బిర్యానీ వేరే లెవెల్కి వెళ్ళిపోద్ది టేస్ట్. స్పెషల్ బిర్యానీ మసాలాకు కావాల్సిన పదార్థాలు: మరాఠీ మొగ్గ, చెక్క, లవంగాలు, అనాస్ పువ్వు, షాజీరా, బిర్యానీ ఆకులు, అనాస్ పువ్వు, జాజికాయలు 2 ఇలా దంచుకున్నాను, యాలకులు, సోంపు, మిరియాలు. దాంటి ఒక్కో ప్యాకెట్ అన్నీ ఇట్లా మొత్తం అన్నీ సమానంగా తీసుకున్నాను. ఇవన్నీ డ్రై రోస్ట్ చేస్తాను. ఇప్పుడు బాండి పెట్టుకుందాము. పెట్టుకొని బాండి వేడెక్కుతుంది లోపు మనం ఒక్కొక్కటిగా అన్నీ ఇందులో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాము. వేడెక్కాయి, ఇవి తీసి మిక్సీ వేసేసుకుందాం పౌడరు. ఇవన్నీ జార్లో చేసుకుందాము. అద్భుతమైన బిర్యానీ మసాలా పౌడర్ రెడీ అయిపోయిందండి. అబ్బా, ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి అసలు. ఒక 1/2 కేజీ రైస్కి అయితే 1 స్పూన్ అండి, కేజీ రైస్కి అయితే 2 టీ స్పూన్లు వేసుకోండి. మీరు ఇంకా ఏం వేయొద్దండి అసలు. ఈ ఒక్క పౌడర్తో బిర్యానీ వేరే లెవెల్లో ఉంటుందండి టేస్ట్ అసలు. మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మీకు ఇప్పుడు గరం మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది చికెన్, మటన్, రొయ్యలు, వెజ్ కర్రీస్లో కూడా బాగుంటుందండి, దేంట్లోకైనా బాగుంటుంది. రుచి అద్భుతంగా ఉంటుంది అసలు. బయట మనం కొనే మసాలాల కన్నా ఇలా ఇంట్లో చేసుకునే మసాలాలు చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. మీకు ఎలా చేయాలో ఏం కావాలో చూపిస్తాను. గరం మసాలాకు కావాల్సిన పదార్థాలు: 4 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు గసగసాలు, 2 స్పూన్లు లవంగాలు, చిన్న చెక్క, కొన్ని యాలకులు, 2 స్పూన్లు సోంపు, 2 స్పూన్లు జీలకర్ర, ఒక చిప్పలో 1/2 చిప్ప కొబ్బరి అండి, ఎండు కొబ్బరిది, కొన్ని జీడిపప్పు. ఇంతేనండి. దీంతో మంచి మసాలా తయారు చేసుకోవచ్చు మనం. ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ధనియాలు, ఇవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత మిగతా వేసుకుందాము. ఇవి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి వేపాలి. వేగాక గసగసాలు వేద్దాము. గసగసాలు ఫస్ట్లో వేయకూడదు, లాస్ట్లో వేయాలి. లాస్ట్లో వేస్తే మాడిపోకుండా ఉంటాయి. ఇవి ఇప్పుడు వేగిపోయాయి. పొయ్యి ఆఫ్ చేస్తున్నాను. కొంచెం చల్లారాక మిక్సీ వేసుకుందాము. ఇవి చల్లారిపోయాయి, మిక్సీ జార్లో వేసుకుందాం. అద్భుతమైన గరం మసాలా రెడీ. ఇది ఆల్ ఇన్ వన్ అండి, అన్నిట్లోకి వేసుకోవచ్చు. చికెన్, మటన్, రొయ్యలు, వెజ్ కర్రీస్ అన్నిట్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఈ పద్ధతులు అంతా.